Hi guys, welcome to Divya's Kitchen. Please like, share and subscribe to my channel. చూస్తున్నారు కదా, ఇది నా వంటిల్లు. బాగుంది కదా. సో ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. కళాయి మాడకుండా ఉండేటట్టు చూసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. నా కళాయి వేడెక్కింది కాబట్టి నేను ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మాడిపోకుండా చూసుకోండి. అలా ఉండడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మసాలా దినుసులు వేసుకోండి. నేను కొంచెం షాయి జీరా, ఒక దాల్చిన చెక్క వేసుకున్నా. ఇది కొంచెం బాగా వేగాలి. అప్పుడు ఆయిల్లోకి ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. బిర్యానీ ఆకు కూడా బాగా వేగాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయడం వల్ల మనకి ఆయిల్లోకి దేని ఫ్లేవర్ అది సపరేట్గా దిగడం వల్ల కర్రీ ఎట్ ద ఎండ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ఈసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక 3-4 లవంగాలు వేసుకోండి. ఇవి కూడా బాగా వేగాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక 3 to 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇవన్నిటిని బాగా కలుపుకోండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఆనియన్ పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ ఎప్పుడూ బాగోదు. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, ఐ నో, కానీ ఎట్ ద ఎండ్ రిజల్ట్ చాలా బాగుంటుంది మనకి. సో నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆనియన్స్ అన్నవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో కొంచెం టైం తీసుకున్నా సరే ఆనియన్స్ అన్నవి తొందరగా మగ్గుతాయి, బ్రౌన్ కలర్లో తొందరగా వస్తాయి అన్నమాట మనకి. సో ఇలా చేయడం వల్ల కర్రీ బాగా టేస్ట్ బాగుంటుంది. చూసారా, నాకు ఒక 5 to 10 minutes పట్టింది ఇలా నా ఆనియన్స్ అన్నీ బ్రౌన్గా ఫ్రై అవ్వడానికి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. అలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా ఎంత బాగుంటుందంటే వీడియోలో మీకు చెప్పలేను, పీల్చిపోమని అంత బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా, కానీ మీ రుచికి తగినంత కారం మీరు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ కారం కూడా ఏవి మసాలా సామాన్లు అండ్ కారపొడి మాడకుండా వెంటనే కలుపుకోండి. లేకపోతే అడుగు అంటేస్తుంది, అప్పుడు కర్రీ అంత బాగోదు. సో వెంటనే కలుపుకోవడం వల్ల ఆనియన్స్కి కారం ఇంకా పసుపు బాగా పడుతుంది. ఒక 2 minutes వదిలితే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక 1/2 kg చికెన్ తీసుకోవాలి. 1/2 kg చికెన్ని బాగా కడుక్కొని శుభ్రంగా తీసుకోవాలి. లేకపోతే మనకి చికెన్ అన్నది స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం మంచిగా కడుక్కొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా, ఆనియన్ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇది అలా ఎంత బాగా కలిస్తే చికెన్కి అంత మ్యారినేట్ అవుతుంది. అండ్ కారం అన్నది అంత బాగా చికెన్కి పట్టుకుంటుంది అనమాట. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. లోపల వరకు వెళ్ళి గ్రేవీ అంతా లోపల వరకు వెళ్ళి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ మసాలా కూడా ఫస్టే యాడ్ చేయడం వల్ల అది కూడా ఫ్రై అయ్యి బాయిల్ అయ్యి ఉడికి చాలా బాగుంటుంది లాస్ట్లో వేసిన దానికన్నా. సో ఇప్పుడు ఇదంతా బాగా దగ్గరికి అయ్యేటట్టు సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక 5 to 10 minutes అలా వదిలేయండి, మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ. ఇలా చేయడం వల్ల ఆయిల్ అన్నది బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కర్రీ ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అంతా బయటికి సపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మనం తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ నీడెడ్ వీ కెన్ యాడ్, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దగ్గరగా ఉడకనివ్వండి. చూసారా, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. మా అపార్ట్మెంట్ అంతా చికెన్ కర్రీయే తెలుసా, ఎంత బాగుందో కర్రీ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని వేడి వేడి అన్నంతో టమాటో రసంతో తింటే ఉంటుంది స్వర్గమే. ఇంకా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీట్ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.